విశ్వ స్వరము నిజ దేవుని స్వరము, పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము. విశ్వ స్వరము నిజ దేవుని స్వరము, పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము. పడిపోయిన వారిని లేవనెత్తే ప్రేమమైన స్వరము, దారి తప్పిన వారిని దరి చేర్చే దయమైన స్వరము, కన్నీటి బాష్ప బిందువులను తుడిచే కరుణామయుని స్వరము, కన్నీటి బాష్ప బిందువులను తుడిచే కరుణామయుని స్వరము. విశ్వ స్వరము నిజ దేవుని స్వరము, పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము. విశ్వ స్వరము నిజ దేవుని స్వరము, పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము. దేవుని నామానికి వందనాలు. న్యూ లైఫ్ న్యూ వే మినిస్ట్రీ తరపు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణవేణి, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్గా విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. మరి కొద్ది సంవత్సరాల క్రితం దేవుని ఎరుగుకున్న సమయంలో మరి ఎన్నో రుణాల్లో ఉండేదాన్ని, అప్పుల బాధలతో ఉండేదాన్ని. కొన్ని లక్షల రూపాయల అప్పుల్లో మునిగి ఉన్నప్పుడు మరి వారంలో 5 రోజులు నేను కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. చెక్ బౌన్స్ కేసుల ద్వారా చాలా అప్పుల వాళ్ళు నన్ను హెరాస్మెంట్ చేసేవారు. ఉద్యోగానికి కూడా వెళ్ళని పరిస్థితిలో ఉండేదాన్ని, ఇంట్లో కూడా ఉండడానికి పరిస్థితిలో ఉండేది. పోలీసులు నన్ను తరుముతూ ఉండేవారు. ఆ సమయంలో మరి గ్యాస్ ఓపెన్ చేసి చనిపోవాలని నిర్ణయించుకుని మరి ఒక సహోదరి దేవుని ఎరిగిన ఆమె మా ఇంటికి వచ్చారు. నన్ను నవజీవన్ అయ్యగారి వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన ప్రార్థించి దేవుని విశ్వసించమ్మా, బాధలన్నీ తీరుతాయి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్యము సాధ్యమని సెలవిచ్చారు. ఆ సమయంలో మరి నవజీవన్ అయ్యగారు, జీవన్ సుధమ్మ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ప్రవచించారు, నా సమస్యలన్నీ తీరుతాయని, దేవునిలోనే అది సాధ్యమని అమ్మగారు చెప్పారు. మీ అప్పులన్నీ తీరుతాయి, మీరు సంతోషంగా ఉన్నట్టుగా మరి దర్శనం చూశాను అమ్మ అని సెలవిచ్చారు. ఆ సమయం నుంచి, ఆ దినం నుంచి అనుదినము నేను మరి దేవుని సన్నిధికి రావడం చేస్తూ ఉండేదాన్ని. చర్చికి రావడం మొదలుపెట్టాను. మరి సంఘ బిడ్డలందరూ నన్ను అక్కడ క్రమశిక్షణ వాక్యం ద్వారా నా హృదయం అంతా మారి కేవలము ఇవన్నీ విడిచిపెట్టి దేవుడిని మాత్రమే తెలుసుకోవాలని నేను అనుకుని రక్షణ పొందుకున్నాను. నాకు ఒక దర్శనాన్ని దేవుడు మరి ఇచ్చారు. ఒక తెల్లని వస్త్రాలు అంగీ ధరించి ఉన్న వ్యక్తి ఒక చిన్న బిడ్డను తెచ్చి మరి నా ఒడిలో ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఆయన, అమ్మ ఈ బిడ్డను మీరు పోషించండి అని చెప్పారు. కానీ నేనైతే మరి నా బిడ్డలే పోషించుకోలేని పరిస్థితిలో లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నాను. ఎప్పుడు చూసినా కోర్టులు, ఇవే నా సమస్యలు. అలా సమయంలో నేనేంటి బిడ్డను సాగగలను తండ్రి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి కొంత సమయం వరకు మాత్రమే అని చెప్పారు. అయితే ఆ బిడ్డను ఒడిలోకి తీసుకుని మరి నేను ఆయన మొహం చూసిన తర్వాత అది నవజీవన్ అయ్యగారిది. బాలుడైతే సంవత్సరం, కానీ మొహం చూస్తే నవజీవన్ అయ్యగారిది. ఆ దినం మరి నేను అనుకున్నాను, నాకు దర్శనం తాలూకా వివరణ నాకు తెలిసింది, దైవజనులకి సంఘంలో సహకారిగా ఉండాలని. మరి నాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలన్నీ విడిచి దేవునికి సంఘంలో ఉంటూ మరి దైవజనులు చెప్పింది చేస్తూ మరి ఇలా ఉన్న సమయంలో మరి నా 3 బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. మరి నా కుటుంబము నేను రక్షణ పొందుకున్న తర్వాత సంతోషంగా మరి దేవుడు ఆశీర్వదించి మా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణమైంది. అప్పులు సమస్యలు అన్నీ కూడా తీరి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాను. రక్షణ పొందుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ తీరి నేను సంతోషంగా ఉన్నాను. మరి ఎవరో తీర్చలేని సమస్యలు మరి దేవుడు నా యందు తీర్చి మరి నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు. చనిపోవాల్సిన దాన్ని ఒక సమయంలో మరి ఈరోజు మరి నేను ప్రమోషన్ తీసుకుని ఒక ఆఫీసర్ హోదాలో ఉద్యోగం చేస్తున్నాను. ఇదంతా కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకుని రక్షణ పొందిన తర్వాతే, బాప్తిసం తీసుకున్న తర్వాతే జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఆత్మహత్య చేసుకున్న సమయంలో
దేవుని నమ్మిన బిడ్డ వెళ్ళి ప్రభు గురించి చెప్పినప్పుడు ఆత్మీయత నుండి విరమించుకోవడం జరిగింది. అందుకే క్రైస్తవులు మనం ఎప్పుడు కూడా కష్టాల్లో, శ్రమలలో, బాధలో ఉన్న వారికి యేసు ప్రభువును పరిచయం చేయాలి. తర్వాత ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దేవుని మీద మాకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయన గొప్ప దేవుడని మేము ఎరుగుదాం కాబట్టి, ఆయన ఎటువంటి సమస్యలను పరిష్కరించేవారం కాబట్టి ఆయన గురించి మేము ధైర్యంగా సాక్ష్యం ఆమె చెప్పగలిగినాము. ఆమె విశ్వసించిన కారణాన్ని బట్టి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారు. ఎన్నో అప్పులంటే ఇతరులకు ఉపకారం చేయడం ద్వారా రుణాల పాలు అయిపోయారు. ఆవిడ షూరిటీలు పెట్టి మధ్యవర్తిగా ఉండి వారికి సంతకాలు చేయడం ద్వారా ఆ భారం అంతా, ఉద్యోగం ఉన్నది కాబట్టి ఈమె మీద ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. అయితే అటువంటి అన్ని సమస్యల్లో నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. మనం ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు కూడా అజ్ఞానంగా మనం ప్రవర్తించకూడదు, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అయితే దేవుడు ఆమె అజ్ఞానం ప్రవర్తించినా ప్రభు సహాయం చేసి ఆయా సమస్యలో నుంచి, కోర్టు కేసులో నుంచి విడిపించారు. ఆ సమయాల్లో మరి ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ఈమె వచ్చి మా ఇంట్లో కొన్ని రోజులు ఉండి, పిల్లలను పెట్టుకుని కొన్ని రోజులు ఉండి, సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత మళ్ళా గృహానికి వారు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములను చేశారు. మరో విషయం ఏంటంటే, సారెపుత్రుని విధురాలు తన కుమారుడు ఆహారం తీసుకుని చనిపోదాం అనుకున్న సమయంలో ఏలీషాను పోషించే భారం ఆమెకు అప్పగించినట్టుగా కష్టాల్లో, శ్రమలు ఉన్నటువంటి ఈమెకి మినిస్ట్రీ యొక్క భారాన్ని ప్రభు అప్పగించారు. ఆ ఆజ్ఞకి ఆమె లోబడి దాన్ని నెరవేర్చిన తర్వాత ఆ భారం మోసినందుకు దేవుడు ఆమెను దీవించారు. బిడ్డల విషయంలో గొప్ప ఆశీర్వాదాలు మరి ప్రభు ఇవ్వడం జరిగింది. ఒక కుమార్తె ఏమో మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ విధంగా బిడ్డలను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. టీవీ పరిచయ విషయంలో కూడా దేవుడు ఈమెను ఎంతో బలంగా వాడుకుంటున్నారు. నేను విశ్వసిస్తున్నాను, దేవుడు ఆమెను వాడుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తారని దేవుడి మాటలను దీవించను గాక. ఆమేన్. షలోం. ఈనాటి మన ధ్యానాంశం కుటుంబం. కుటుంబం అనగా వ్యక్తి, అతని యొక్క సంతానం. కొన్ని సందర్భాల్లో వంశాన్ని కూడా కుటుంబము అనే సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కుటుంబాన్ని ఇంటివారు అని కూడా సంబోధించేవారు. ఇంటివారన్నా, వంశము అన్నా, కుటుంబం అన్నా ఇంచుమించుగా ఒకే విధమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. వ్యక్తిని సృజించిన వాడు దేవుడు, భార్యను ఇచ్చినటువంటి వాడు దేవుడు, సంతానాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. అన్న కుటుంబం అనేది ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్లనే కలిగింది. ఓ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఇది కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడే. కుటుంబ వ్యవస్థ బాగుగా ఉంటే సమాజం బాగుంటుంది. మంచి సమాజాన్ని మనం చూడాలంటే మంచి కుటుంబాలు ఉండాలి. కుటుంబంలోనే వ్యక్తుల యొక్క విశ్వాసము, వ్యక్తుల యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తులను తయారు చేసేది కూడా కుటుంబమే. కుటుంబాలు మంచివైనప్పుడు సమాజం కూడా మంచిగా ఉంటుంది. కనుక కుటుంబ వ్యవస్థని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాలలో కుటుంబ వ్యవస్థ చాలా బలహీనమైపోతుంది. కుటుంబ బాంధవ్యాలు చెడిపోతూ ఉన్నాయి. ఆత్మీయ బంధాలు ఆర్థిక బంధాలుగా అయిపోతూ ఉన్నాయి. కానీ కుటుంబ వ్యవస్థ బలహీనమైపోయినప్పుడు సమాజం కూడా చెడిపోతుంది. అందుచేత సమాజం క్షేమకరంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి. ఆ కుటుంబము దేవునికి లోబడిన కుటుంబమై ఉండాలి. ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబమై ఉండాలి. చాలామంది కొన్ని దురాభిప్రాయాలు కలిగి ఉంటారు. అదేంటంటే వెస్టర్న్ కల్చర్ని క్రిస్టియన్ కల్చర్ అంటారు. వెస్టర్న్ కల్చర్ క్రిస్టియన్ కల్చర్ కాదు. క్రిస్టియన్ కల్చర్ అన్నది ఏంటి తెలుసుకోవాలంటే, లేదా క్రైస్తవ కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని చూస్తే, బైబిల్ గ్రంథంలో కుటుంబాలను చూస్తే, బైబిల్ గ్రంథంలో కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తే కుటుంబ వ్యవస్థకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుస్తుంది. దేవుని మార్గంలో నడిచి దేవునికి ఆశీర్వదించబడిన కొన్ని కుటుంబాల గురించి మనం చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటే మనం చూస్తాం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుటి నీతిమంతుడైనట్టు చూచుతిని గనుక నీవును నీ ఇంటి వారును వాడిలో ప్రవేశించుడి. ఈ మాట నోహుతో దేవుడు చెప్పాడు. నోహు కాలంలో భూమి మీద మనుషులు విస్తరించారు. మనుషులతో పాటు పాపం కూడా విస్తరించింది. మనుషులను కలుగు చేసిన దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంటే మనుషులు చేసినటువంటి పాపం దేవుడికి ఎంత వేదన కలిగించిందో ఒకసారి చూడండి. వారు దేవునికి ఎంత విరోధంగా ప్రవర్తించారు, ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించారు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెడిపోయారు. అందుకే జలప్రయాణం రప్పించి లోకాన్ని దేవుడు తీర్పు తీర్చాలి అనుకున్నాడు. అయితే నోహు దేవుని యొక్క నీతిని అనుసరించినటువంటి వాడు. అంచేత నోహు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడాలని అనుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే నోహుతో దేవుడు పలికిన మాట ఏంటంటే, నీవే నా ఎదురు నీతిమంతుడిని నేను చూచి తిని అన్నాడు. అనగా యజమానుడైనటువంటి నోహు
నీతిమంతుడై ఉన్నాడు. ఆ యజమానుడు ఆ నీతిమంతుని బట్టి ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క తీర్పు కాలంలో జల ప్రళయం నుంచి వారు రక్షించాలనుకున్నాడు. అంచేత ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అదేంటంటే గృహ యజమానుడు నీతి మార్గంలో నడిచినప్పుడు ఆ యజమానుడి యొక్క నీతిని బట్టి ఎవరి వలనైతే ఆ కుటుంబం ఏర్పాటు చేయబడిందో ఆ యజమానుని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటే మనం చూస్తాం. విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఈ మాటను చాలా జాగ్రత్తగా మన పరిశీలన మనం చేద్దాం. యజమానుడై ఉన్నాడు. అతని యొక్క బాధ్యత ఏంటంటే ఇంటి వారి అందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అంటే అతను ఆలోచన ఏంటంటే ఇంటి వారి యొక్క రక్షణ కొరకు. ఈ రోజుల్లో యజమానుడిగా కుటుంబానికి ఉన్న ప్రతి యజమాని ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ కుటుంబం యొక్క రక్షణ కొరకు ఆలోచన చేయాలి. అంటే ఆ కుటుంబాన్ని దేవునిలో నడిపించాలి. ఆ కుటుంబానికి దేవునిలో నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే గృహం యొక్క యజమాని మీద ఆధారపడి ఉన్నది. అంచేత గృహ యజమానుడే కుటుంబాన్ని దేవునిలో నడిపించాలి. ఎందుకనగా యజమానుని బట్టి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకే యజమానుడే ఆ కుటుంబాన్ని నడిపించిన బాధ్యత తీసుకోవాలి. కుటుంబానికి భార్యకి ఏం కావాలి, బిడ్డలకి ఏం కావాలి, వారి చదువులకి ఏం కావాలి, యుక్త వయసు వచ్చిన వివాహ విషయంలో ఏం కావాలి, ఇటువంటి లోక సంబంధమైన విషయాల్ని ఆలోచన ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలా ఆలోచన చేయడంలో తప్పులేదు, కానీ హర్షణీయమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కుటుంబాన్ని దేవుళ్ళు ఎలా నడిపించాలి అనే విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కుటుంబ విషయాలు అన్ని విషయాలు, లోక సంబంధమైన విషయాలు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాలు కానీ కుటుంబం నడిపించే విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఆ కుటుంబానికి తగిన ఆశీర్వాదాలు ఉండవనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. యజమానుడు దేవునిలో నడవాలి, కుటుంబాన్ని దేవునిలో నడిపించాలి. కొంతమంది కుటుంబ యజమానులు కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే విషయంలో, ఆత్మీయంగా వారి ముందు నడిచే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. నేను ఏదో విధంగా ఉన్నాను, మీ మట్టు మీరు భక్తి చేయడానికి కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. తద్వారా వారు దేవుని దగ్గరకు రావడానికి కానీ, మారు మనసు పొందడానికి కానీ, లేక భక్తిలో నడవడానికి కానీ ఇష్టం కలిగి ఉండరు. కానీ భార్య బిడ్డలను ఆ కుటుంబం భక్తిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రియమైన వాళ్ళారా మనం గమనించాలి. కుటుంబ యజమాని బట్టి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కుటుంబ యజమాని బట్టి కుటుంబాన్ని దేవుడు శపిస్తాడు కూడా. కుటుంబ యజమాని బట్టి గృహానికి ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయో కుటుంబ యజమాని బట్టి శాపాలు కూడా వస్తాయి. మన కుటుంబాలకు మనం శాపం తెచ్చేవారుగా ఉండకూడదు. మన కుటుంబానికి మన ఆశీర్వాదం తెచ్చేవారుగా ఉండాలి. గెహజీ ఉన్నాడు. గెహజీ ఎలీషా తృణీకరించిన ధనాన్ని తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాడు. తాను ఏమనుకున్నాడంటే నా పిల్లలకి సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఎలీషా అతన్ని శపించాడు. అతను కుష్ఠరోగం వచ్చింది, తరతరములు ఉంటుందని చెప్పాడు, నీకు నీ పిల్లలకని చెప్పాడు. అంచేత తనకి తన పిల్లలకి తాను ఏమి ఇవ్వగలిగినాడు? కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. తాను సక్రమంగా ఉంటే తన పిల్లకి శాపం అనేది వచ్చి ఉండేది కాదు. అలాగనే అహాబు దేవుని ఎదురు చాలా హేయంగా ప్రవర్తించాడు. అహాబు యొక్క హేయమైన ప్రవర్తన చూచి దేవుడు అహాబు ఇంటి మీదకి శిక్షణ రప్పించాడు. తన యొక్క 70 మంది కుమారులు కూడా వధించబడ్డారు. అంచేత యజమాను బట్టి కుటుంబాలు శిక్షించబడతాయి, యజమాను బట్టి కుటుంబాలు దీవించబడతాయి. యజమానుడిగా మనం కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చేవారంగా ఉండాలి, కానీ శాపమును తెచ్చేవారంగా ఉండకూడదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి మనం చూస్తాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ మాట ఎవరి గురించి వ్రాయబడిందంటే కొన్నేళ్ళైనటువంటి శతాధిపతి గురించి మాట వ్రాయబడి ఉన్నది. అతడు మంచి అధికారంలో ఉన్నాడు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. శతాధిపతి అంటే మంచి హోదాలు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇవన్నిటితో అతడు ఆనందిస్తూ సంతోషిస్తూ తన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మాత్రం గడపలేదు. అతను ఏం చేశాడు అంటే తన ఇంటి వాళ్ళందరితో కలిసి భయభక్తులు ఉండి దేవుని ప్రార్థన చేసేవాడిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంచేత దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు, దేవుని దూతను పంపించాడు, దేవుని దూత ఆ కుటుంబంతో మాట్లాడాడు, పేతురు అనే దైవజన ఇంటికి పంపించాడు. ఆ ఇంటి గొప్ప రక్షణ భాగ్యం కూడా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అంచేత ఇలా ఒక విషయం మనం గమనించాలి. కొన్నేళ్ళు ఎల్లప్పుడూ తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడు. చాలా కుటుంబాల్లో ప్రార్థన ఉండదు. చూడండి, ఏ సమయాన్ని టిఫిన్ చేస్తారంటే ఉదయం 8-9 అని చెప్తారు. మీరు మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలు చేస్తారంటే 12-1 గంట అని చెప్తారు. రాత్రి భోజనం ఎన్ని గంటలు చేస్తారంటే 8-9 అని చెప్తారు. ఎన్ని గంటలు నిద్రపోతారు అంటే 11-12 గంటలు అని చెప్తారు. ఏ సమయాన్ని ప్రార్థన చేస్తారంటే సరైన సమాధానం ఉండదు. మీ సోదరుడా, నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? లేకపోతే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకో.
నీ కుటుంబంతో కలిసి ప్రతి దినము ఉదయ సాయంకాల సమయంలో దేవుని కనిపించు, దేవుని ప్రార్థించు, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అన్నాడు. అనగా తన గురించి, తన ఇంటి వారి గురించి యెహోషువ మాట్లాడాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తన ఇంటి వారందరి విషయంలో కూడా నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారంటే యెహోషువ తీసుకున్నాడు. ఇక్కడ యెహోషువకి తాను తీసుకున్న నిర్ణయం మీద ఇంటి వారందరూ కూడా ఏకీభవిస్తారన్నటువంటి నమ్మకం ఉంది. అందుకే తన పక్షంగానే కాకుండా తన ఇంటి వారి పక్షంగా కూడా మాట్లాడాడు. అలాగనే కుటుంబాలు, యజమానుడు కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబ సభ్యులు కూడా యజమానుడితో సహకరించాలి, ఏకీభవించాలి. అలా ఏకీభవించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతూ ఉంటాయి. అబ్రహాంతో సారా ఏకీభవించింది. యజమానుడిని పిలిచి అతను లోబడి ఉన్నదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భార్య అయినా బిడ్డలైనా యజమానుడికి లోబడి జీవించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు వారి జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. కొంతమంది విరోధంగా ఉంటారు. అందుకే మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిచ్చారు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. ఇంట్లో వారందరూ కూడా ఒకే నాయకత్వంలో ఉండి దేవుని వెంబడించినప్పుడు దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంట్లో వారు విరోధంగా వేరుగా ఉన్నట్లయితే ఆ కుటుంబానికి సరైనటువంటి ఆశీర్వాదములు ఉండవు. ఒక వ్యక్తుల మధ్య ఒకే మనసు కలిగి ఉన్నది సహజంగా చాలా కష్టం. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు, వారు ఎక్కడెక్కడో పుట్టిపోయినటువంటి వారు, వారి ఇరువురి యొక్క ఆలోచనలు, తలంపులు ఒకే విధంగా ఉండాలంటే చాలా కష్టం. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని బట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఆ విధంగా వారు చేయటం ద్వారా, దేవునికి లోబడి ద్వారా వారి మధ్య ఏక మనసును మనం సాధించగలము. ఉదాహరణకి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్సాకు వివాహ విషయంలో ఇస్సాకు రెబ్కాను వివాహం చేసుకోవడం జరిగింది. ఎలియాజరు వెళ్ళినప్పుడు మనం చూసే విషయం ఏంటంటే ఆ చక్కని చొక్కని ఏ పురుషుడు ఆమెను కోడలేదని మనం చూస్తాం. నీళ్లు ఆమె ఒంటెలు కూడా పోసినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. కానీ వివాహం అయిన తర్వాత తెలిసింది ఆమె గొడ్రాలని, ఆమె సంతానం కలలేదు. ఈ లోపాన్ని బట్టి ఆమెను విడిచిపెట్టాలని తను అనుకోలేదు, వేరే విధమైన ఆలోచన ఏమీ చేయలేదు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనా సహకార కొరకు మా ఎత్తుకు వస్తూ ఉంటారు. సంతానం లేక స్త్రీలు వేదన పడుతూ బాధపడుతున్నప్పుడు ఆ భర్తలు వారితో ఏకీభవించకుండా ఏం చేస్తారంటే నేను వేరే వివాహం చేసుకుంటున్న మాటలు అనడం, హింసించడం, ఇరుగుపొరి వారు కూడా అనేకమైనటువంటి మాటలతో బాధపెట్టడం కూడా ఎంతోమంది వచ్చి వారి యొక్క బాధల వేదనలు మాతో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే భార్య గొడ్డాలని తెలిసిన తర్వాత ఇస్సాకు ఏం చేశాడంటే ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ లోపాలను ఆమెలో సరిచేశాడు. అలాగా కుటుంబంలో ఎవరిలోనా లోపాలు ఉంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఆ లోపాలని అధిగమించాలి. దేవుని ద్వారా ఆ లోపాలని సరిచేసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబంలో సమాధానం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని అనుకుంటున్నాను. ఇరుగుపొరుగు కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో ఎప్పుడు కూడా అరుపులు, కేకలు వినబడుతుండేవాట. ప్రక్క కుటుంబంలో నుంచి నవ్వులు వినబడుతుండేవాట. ఎప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు కలహాలే ఉంటున్నాయి, ప్రక్కనున్న కుటుంబం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటున్నారు. ఆ నవ్వుల రహస్యం ఏంటో తెలుసుకుందని చెప్పేసి వీళ్ళు ఒక రోజున ఈ భార్యాభర్తలు ఆ పక్కింటికి వెళ్ళారట. వెళ్ళి ఏమండి మీ ఇంట్లో నుంచి ఎప్పుడూ మాకు నవ్వులు వినిపిస్తున్నాయి, కానీ ఎప్పుడూ మా ఇంట్లో కలహాలు, గొడవలే ఉంటున్నాయి మాకు, మీరంత నవ్వుతూ ఆనందం గడపడానికి కారణం ఏమిటి అని చెప్పి వారు అడిగారట. వాళ్ళు నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఏంటంటే అదే అండి, వంటగదిలో ఆవిడ ఉంటుంది, హాల్లో నేనుంటాను, మాట పెరుగుతుంది, కోపంతో ఏదో వంటగది నా మీదకి విసురుతుంది, అది నాకు తగిలితే ఆమె నవ్వుతుంది, తగలపోతే నేను నవ్వుతాను, నా కోపం నేనేదో విసురుతాను, తగిలితే నేను నవ్వుతాను, తగలపోతే ఆమె నవ్వుతుంది, ఇదండి మా నవ్వుల రహస్యం అని వాళ్ళు అన్నారట. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి, బయటికి వాళ్ళు నవ్వుతున్నారు కానీ లోపల చాలా ఉంది వారి మధ్య. అలానే కొన్ని కుటుంబాలు బయటికి సఖ్యతగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ లోపల వారికి చాలా విరోధంగా ఉంటాయి. కుటుంబంలో సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకరిలో ఒక లోపాలు ఉండవచ్చు. ఆ లోపాలని దేవుని ద్వారా మనం సరిచేసుకొని ఆ లోపములను బట్టి, ఎవరిలో ఉన్న లోపాలు బట్టి వారు ఇతరులు కూడా ప్రార్థన చేసి ఆ లోపాలను అధిగమించినప్పుడు ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషం ఉంటుంది. కుటుంబం అంటే భార్యాభర్తలే కాదు, పిల్లలు కూడా వస్తారు, సంతానం కూడా కుటుంబంలోకే వస్తారు. అందుకే ఈ సంతాన విషయంలో కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చారు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి మనం చూస్తాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులేండుడి, ఇది ధర్మమే. అలాగనే 4వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి మనం చూస్తాం. తండ్రులారా, మీ పిల్లల కోపం రేక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. పిల్లలకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, అలానే వారిని సన్మానించండి. ఇటువంటి ఆజ్ఞల్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈ కడవ దినాల్లో చాలా భయంకరమైన దినాలు ఇవి. మనుషుల యొక్క ప్రవర్తనలో పెనుమార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కడవ దినాల్లో తల్లిదండ్రుల అవిధేయులే ఉంటారని చెప్పేసి. ఒక క్రైస్తవ కుటుంబం ఇంటికి నేను వెళ్ళాను. ఆయన తన కుమారుడి గదిలోకి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళగానే సినిమా స్టార్ల ఫోటోలు నాకు కనిపించాయి. ఆయన గదిలోకి వెళ్ళి నేను అలా కూర్చున్నాను. తన కుమారుడు గురించి తను చెబుతున్నాడు. ఇలా చెబుతుండగా ఆ కుమారుడు లోపలికి వస్తున్నాడు. రావడం చూసి ఇతను భయపడ్డాడు. భయపడితే ఆ తండ్రిని అడిగాను, ఏంటండి మీ అబ్బాయికి మీరు భయపడుతున్నారని. అప్పుడు ఆ తండ్రి ఒక మాట చెప్పాడు, ఏంటంటే బాధాకరమైన విషయం, నన్ను కొడుతుంటాడని చెప్పాడు. నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులకు బిడ్డలు భయపడాలి, కానీ తండ్రి తన బిడ్డకు భయపడుతున్నాడు. ఇది బాధాకరమైన విషయం. ఎంతోమంది ఈ రోజుల్లో అటువంటి తిరుగుబాటు చేసే వ్యక్తులు మనం చూస్తున్నాం. అదే సమయంలో పిల్లల్ని కూడా ఎలా పెంచాలంటే ప్రభు యొక్క బోధలోను శిక్షలోనూ వారిని పెంచాలి. కొంతమంది ఈ పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు, లోకంలో వారిని పెంచుతారు. పెద్ద అయిన తర్వాత వారు వార్యలు కూడా అవిధేయులు అవుతారు. అప్పుడు బాధపడి వాళ్ళు ప్రార్థన చేస్తారు. నీ బిడ్డల్ని కొరకు నువ్వు ప్రార్థన చేయవలసింది, వారి భక్తిని నేర్పవలసింది పరీక్షా సమయాల్లోనూ, వివాహ సమయాల్లోనూ, ఉద్యోగ సమయాల్లోనే కాదు, బాల్య దశ నుంచి కూడా వారు మన దేవుళ్ళు నడిపించాలి. అప్పుడు వారు దేవునిలో భక్తిలో ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ఆ దేవుని బట్టి తల్లిదండ్రులు మనకు కూడా వారు లోబడతారు. దేవునికి ఆశీర్వాదాలు కూడా వారికి ఉంటాయి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు దీవించబడ్డాడు. దీవించబడడానికి కారణం ఏంటి? అతను బలిపీఠం మీద కాలు చేతులు కట్టినప్పుడు తండ్రికి కానీ దేవుని కానీ ఎదురు తిరగలేదు ఆయన. ఆ కారణం బట్టి దేవుడు ఇస్సాకును దీవించాడు. అంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు ఆశీర్వాదాలు వచ్చాయి. ఇస్సాకును బట్టి కూడా ఇస్సాకు ఆశీర్వాదాలు వచ్చాయి. హన్నా అనే స్త్రీ తన పుట్టినటువంటి బిడ్డటువంటి సమూయేల్ని దేవుని సన్నిధిలో పెంచింది. ఇక్కడ చూడండి, తన భర్త యొక్క అనుమతి తీసుకున్నట్టు మనకు కనిపించదు. తన బిడ్డ విషయంలో తల్లి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుని సన్నిధిలో పెరగబడినటువంటి ఆ సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు అతను బ్రతికినంత కాలం ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిస్తీన్ రాలేదంటే అతని యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు తల్లి అయినా తండ్రి అయినా ఆ బిడ్డల విషయంలో ఇరువురికి అధికారం ఉంది. ఆ ఇరువురు కూడా దైవికమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు ఏం చేస్తాయంటే వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగనే బిడ్డలైన వారు కూడా దేవుని బట్టి తల్లిదండ్రులు ఎలా విధేయతగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం, ఆ సంతానం దేవుని చేత దీవించబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినట్టు మనం చూస్తాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకి ప్రభలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాల యుద్ధం జరగగా సౌలు కుటుంబం అంతకంతకు నీరసించింది, దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు సౌలు కుటుంబం ఏ స్థితిలో ఉండేది? రాజు కుటుంబం. అది దావీదు కుటుంబం గొర్రెల మేపుకునే కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. సహజంగా ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు నీరసిల్లుతారు చెప్పండి? కానీ రాజు కుటుంబం అయినప్పుడు కూడా సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది. దావీదు కుటుంబం వర్ధిల్లింది. దీనికి కారణం ఏంటో తెలుసా? సౌలు కుటుంబంతో దేవుడు లేడు, దావీదు కుటుంబంతో దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కుటుంబంతో దేవుడు ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే దేవుడు నీ కుటుంబంతో ఉండాలి. ఈ లోకంలో ఏదో ఉండడం ద్వారా నీ కుటుంబం దీవించబడుతుందని మీరు అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఉంటే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు కుటుంబం యొక్క క్షేమాలు మీరు కోరుకున్న వారైతే ప్రభువు మీతో ఉండాలని కోరుకోండి. ప్రభువు మీతో ఉన్నప్పుడు మీ కుటుంబాలు దీవించబడతాయి. అలానే మొదటి దినవృత్తాంత గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడినట్టు మనం చూస్తాం. దేవుని మందసము ఒబోదేదేము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదేమును
ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించను. ఎంత అద్భుతం! దేవుని యొక్క మందసం ఓబేదెదోము యొక్క ఇంట్లో ఉంది. ఆ కారణం బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. ఆ కుటుంబంలో ఏముంది? ధనం ఉందా? ఐశ్వర్యం ఉందా? అధికారం ఉందా? ఏమున్న కారణాలను బట్టి ఆ కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడింది చెప్పండి? దేవుని మందసం ఉన్న కారణాన్ని బట్టి. నీ ఇంట్లో దేవుని మందసం ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. ఆ జీవాహారం, దేవుని వాక్యం, యాజకత్వం నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. యేసుప్రభు ఈ లోకం శరీరధారి ఉన్నప్పుడు ఒక ఇంట్లో చిన్న చనిపోయారు. అక్కడ పిల్లల గ్రోవులు వాయిస్తున్నారు. మత్తయి సువార్త 9:23-24 ఈ విషయాన్ని మనం చూస్తాం. ప్రభు అక్కడికి వెళ్ళి ఏమన్నారు? స్థలం ఏడి, ఈ చిన్నది నిలిచిన కొంచెం చనిపోదని చెప్పి చిన్నదాన్ని చేయబట్టుకొని లేపారు. ఇప్పుడు ఆ ఇంట్లో దుఃఖస్వరం లేదు, ఆనందం, సంతోషం. ఎందుకంటే ఆ ఇంట్లో చనిపోయిన బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఆ ఇంట్లో స్వరం మారింది. ఇప్పుడు దుఃఖ స్వరం కాదు, ఆనంద స్వరం వచ్చింది. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న దుఃఖ స్వరాలన్నీ పోతాయి. యేసయ్యకి స్థలం ఇచ్చావంటే నీ ఇంట్లో ఉన్న ఏడుపులు, వేదనలు, విచారం, శాపం అన్నీ తొలగిపోతాయి. నీకు ఆనందం, సంతోషం అన్నీ వస్తాయి. నీ కుటుంబం దీవించబడాలంటే యేసయ్య నీ కుటుంబంతో ఉండాలి. ప్రభువా నా ఇంట్లోకి రండి, నా కుటుంబంతో మీరు ఉండండి, నీవు నాతో ఉంటే నా కుటుంబం దీవించబడుతుందని ప్రియమైన వాళ్ళరా ఇప్పుడే యేసయ్యను మీ కుటుంబాలకు ఆహ్వానించండి. దేవుడి మాటలను దీవించిన గాక ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ వాక్యం ద్వారా దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. ప్రతి యజమానికి హృదయాన్ని మార్చండి తండ్రి. ఇప్పటికే వారు నీలో నడుస్తున్న వారిని బట్టి నీ స్తోత్రాలు అయినా, లేకపోయినా ఏ విషయంలో వారు తప్పుతున్నారు ఆ విషయంలో ఈ దినాన్ని వారు నీతో సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. అలా కుటుంబం భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. తల్లిదండ్రుల బిడ్డలకు విధేయత మీరు దయచేయండి. అలా బిడ్డలను పెంచే విషయంలో తల్లిదండ్రులు కూడా మీరు సహాయం చేయండి. నేను దావీదు కుటుంబం వలె, అలాగే ఓబేదెదోము యొక్క కుటుంబం వలె, అలానే తండ్రి కొర్నేలియా కుటుంబం వలె, నోహ యొక్క కుటుంబం వలె ఈ కుటుంబాలు దీవించబడే సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి అంధకార చీకటి దురాత్మ శక్తులను నీ సేవకునిగా యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రతి కుటుంబాన్ని దీవించు, ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ఈ కుటుంబంలో ప్రతి విచారాన్ని తొలగించండి, కుటుంబంలో కలహాలు తీసివేయండి, ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఇంతవరకు దైవజనులు నవజీవన్ అయ్యగారి ద్వారా దేవుడు అనుగ్రహించిన వర్తమానము మరియు సాక్ష్యముల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా యెషువా స్వరం, న్యూ లైఫ్ అండ్ న్యూ వే మినిస్ట్రీస్, విఎల్ నగర్, వేపగుంట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530047 మరియు మా ఫోన్ నెంబర్లు 8500123300 మరియు 8985123300. మరలా వచ్చే వారం ఇదే సమయమున మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.